హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అందులోని మొదటి ప్రశ్న, భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణానంతరం ఈ క్రింది వాటిలో ఏ అవార్డుతో సత్కరించబడ్డాడు? ఆప్షన్ ఏ భారతరత్న, ఆప్షన్ బి పద్మవిభూషణ్, ఆప్షన్ సి పద్మభూషణ్, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ బి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ బిపిన్ రావత్ను మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డును ఇవ్వడం జరిగింది. 2020 డిసెంబర్ నెలలో తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ మరణించాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. రెండవ ప్రశ్న, రిపబ్లిక్ డే ఫ్లై స్టాప్ 2022లో ఎన్ని విమానాలు పాల్గొన్నాయి? ఆప్షన్ ఏ 79, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 90, ఆప్షన్ డి 50. ఆన్సర్ 75. 75వ రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్లో 75 విమానాలు మరియు హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఎన్ని? 75 విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఏ ప్రోగ్రాంలో? ఫ్లై ఫాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ఏకలవ్య, రాహత్, మేఘా, త్రిశూల్, తిరంగా మరియు విజయ్లతో సహా వివిధ నిర్మాణాలను ప్రదర్శించే ప్రస్తుత ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, వాటిలో రఫేల్, సుఖోయ్, జాగ్వర్, MI-17, సారంగ్, అపాచీ మరియు డకోటాలు ఉన్నాయి. ఇవి విమానం మరియు హెలికాప్టర్కు సంబంధించినవి. ఇవి ఫ్లై ఫాస్ట్ 2022 రిపబ్లిక్ డే రోజున జరిగిన వాటిలో ఇవి పాల్గొనడం జరిగింది, ఫ్లై ఫాస్ట్ విన్యాసాల్లో. మూడవ ప్రశ్న, రిపబ్లిక్ డే పరేడ్ 2022లో ఏ మంత్రిత్వ శాఖ తన పట్టికను ప్రదర్శించింది? ఆప్షన్ ఏ జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆప్షన్ సి పౌర విమానయాన శాఖ, ఆప్షన్ డి ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి పౌర విమానయాన శాఖ. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మొదటిసారిగా రిపబ్లిక్ డే పరేడ్ 2022లో దానికి సంబంధించిన ఒక పట్టికను ప్రదర్శించడం జరిగింది. ఈ పట్టికలో ప్రాంతీయ కనెక్టివిటీకి చెందిన ఉడాన్ను ప్రదర్శించింది. దీన్ని ఉడాన్. మరొక ప్రశ్న, 13 కొత్త జిల్లాల ఏర్పాటును ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం సెక్షన్ 3 సబ్క్లాస్ 5 సెక్షన్ 3 సబ్క్లాస్ 5 ప్రకారం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు గాను మరొక 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డాయి. మరొక ప్రశ్న, స్పేస్ ఎక్స్ రాకెట్లోని ఒక భాగం ఈ క్రింది వాటిలో దేనిపైకి క్రాష్ అయ్యే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ శాటిలైట్ సర్వీస్, ఆప్షన్ బి చంద్రుడిపైకి, ఆప్షన్ సి చైనీస్ స్పేస్ స్టేషన్, ఆప్షన్ డి మార్స్. ఆన్సర్ సి చంద్రుడిపైకి 7 ఏళ్ల క్రితం 2015లో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ రాకెట్లో కొంత భాగం ఇప్పటికీ అంతరిక్షంలో తేలుతూనే ఉంది. దానిని నిపుణులు అస్తవ్యస్తమైన కక్షగా పిలుస్తారు. ఈ విధంగా అస్తవ్యస్తమైన కక్షగా పేర్కొనడం జరుగుతుంది.
ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశీలనలు మరియు లెక్కల ఆధారంగా ఇది 2022 మార్చి 4న చంద్రుడిపై క్రాష్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2022 మార్చి 4. మరొక ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో భారతదేశం 2వ స్థానంలో ఎందులో కలదు? ఆప్షన్ ఏ ఐసీసీ T20 ర్యాంకింగ్స్, ఆప్షన్ బి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్, ఆప్షన్ సి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్, ఆప్షన్ డి ఐసీసీ అండర్-19 ర్యాంకింగ్స్లో భారతదేశం 2వ స్థానంలో ఎందులో ఉందని ప్రశ్న. సెకండ్ ప్లేస్. ఆన్సర్ ఏ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో కలదు. 2022 ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో 2022లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇందులో వన్డేలో. అదేవిధంగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో వచ్చేసి 3వ స్థానంలో ఉంది. టెస్టులో 3వది. అదేవిధంగా ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో భారత్ 2వ స్థానంలో కలదు. అదేవిధంగా వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్లో అయితే విరాట్ కోహ్లీ అత్యధిక ర్యాంకులో కలిగి ఉన్న భారతీయుడు. ఎవరు? విరాట్ కోహ్లీ. మరొక ప్రశ్న, ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో అత్యధిక ర్యాంక్ పొందిన బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ అశ్విన్, ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ సి కుల్దీప్ యాదవ్, ఆప్షన్ డి యజేంద్ర చాహల్. ఆన్సర్ ఏ ఆర్ అశ్విన్. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ 2022లో ఇందులో ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ 2022లో అత్యధిక ర్యాంక్ పొందిన బౌలర్ ఎవరు? ఆర్ అశ్విన్. ఇందులో ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్. జస్ప్రీత్ బుమ్రా 10వ స్థానంలో ఉన్నాడు. బుమ్రా వచ్చేసి 10వ స్థానం. అదేవిధంగా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా 7వ స్థానంలో కలడు. వన్డే ర్యాంకింగ్స్లో అయితే 7వ స్థానం. అదే టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే 10వ స్థానం. మరొక ప్రశ్న, 2022 జనవరి 9న జరిగే బీటింగ్ ది రీట్రీట్ వేడుకల్లో ఎన్ని డ్రోన్లు కలవు? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 750, ఆప్షన్ డి 1000. ఆన్సర్ డి 1000. 1000 తొలిసారిగా 1000 మేక్ ఇన్ ఇండియా డ్రోన్లు ఈ సంవత్సరం అనగా 2022 సంవత్సరంలో బీటింగ్ ది ట్రీట్ అనే వేడుకను 2022 జనవరి 29న నిర్వహించాయి. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన ఆకర్షణలలో నవల డ్రోన్ షో ఒకటి. అదేవిధంగా బీటింగ్ ది ట్రీట్ వేడుకకు భారత రాష్ట్రపతి మరియు సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్, ఎవరు? సాయుధ దళాల సుప్రీం కమాండర్, రక్షణ దళాల అధిపతి మన రాష్ట్రపతి పాల్గొనడం జరిగింది. మరొక ప్రశ్న, బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా కోసం భారతదేశం ఏ దేశంతో $375 మిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది? ఏ దేశంతో? ఆప్షన్ ఏ వియత్నాం, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి బ్రెజిల్. ఆన్సర్ సి ఫిలిప్పీన్స్. భారతదేశానికి చెందిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏది? బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 2022 జనవరి 28న ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ సిస్టమ్ సరఫరా కోసం రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగంతో $375 మిలియన్ విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్ని డాలర్లు? 375. అదేవిధంగా మరొక ప్రశ్న, చైనా యొక్క వుహాన్
ల్యాబొరేటరీలోని శాస్త్రవేత్తలు ఏ కొత్త కోవిడ్-19 జాతి గురించి హెచ్చరించారు? ఆప్షన్ ఏ న్యూకోవి, ఆప్షన్ బి మెస్కోవ్, ఆప్షన్ సి న్యూమర్లు, ఆప్షన్ డి వాల్కోవ్. ఆన్సర్ ఏ న్యూకోవి. దక్షిణాఫ్రికాలో గబ్బిళ్ళాలలో కనుగొనబడిన కోవిడ్-19 ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో గబ్బిళ్ళాలలో కనుగొనబడిన కోవిడ్-19 మరియు న్యూకోవ్ యొక్క ప్రాణాంతక జాతి గురించి చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మధ్యప్రాచ్య దేశంలో గతంలో 2012 మరియు 2015లో కనుగొనబడిన మెర్స్కోవ్ MERSCOV వైరస్ జాతికి సంబంధం ఉందని వెల్లడించారు. మరొక ప్రశ్న, జియోమారా క్యాస్ట్రో ఏ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది? ఆప్షన్ ఏ క్యూబా, ఆప్షన్ బి హోండురాస్, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి కొలంబియా. ఆన్సర్ బి హోండురాస్. జియోమారా క్యాస్ట్రో 2021 జనవరి 27న ఎవరు? హోండురాస్ జియోమారా క్యాస్ట్రో. ఈమె 2021 జనవరి 27న హోండురాస్కు హోండురాస్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో తిరుగుబాటులో బహిష్కరించబడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు యొక్క మాన్యుయల్ జెలయా భార్య అయినటువంటి క్యాస్ట్రో కూడా మొదటి మాజీ ప్రతి మహిళ. మరొక ప్రశ్న, భారతీయ ఎయిర్టెల్లో $1 బిలియన్ పెట్టుబడిని ప్రకటించిన కంపెనీ ఏది? ఆప్షన్ ఏ అమెజాన్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి గూగుల్. ఆన్సర్ డి గూగుల్. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్లో భాగంగా భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయినటువంటి భారతీయ ఎయిర్టెల్లో, ఇది భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయినటువంటి భారతీయ ఎయిర్టెల్లో గూగుల్ సంస్థ $1 బిలియన్ వరకు పెట్టుబడిని ప్రవేశపెట్టనుంది. ఎంత? $1 బిలియన్ వరకు పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది. మరొక ప్రశ్న, ఛాతీ ఎక్స్రే చిత్రాలను ఉపయోగించి కోవిడ్-19 నిర్ధారణ సాంకేతికను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ సి ఐఐటి బాంబే, ఆప్షన్ డి ఐఐటి జోధ్పూర్. ఆన్సర్ డి ఐఐటి జోధ్పూర్. ఐఐటి జోధ్పూర్ పరిశోధకుల బృందం ఛాతీ ఎక్స్రే చిత్రాలను ఉపయోగించి కోవిడ్-19 నిర్ధారణ కోసం ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికి చెందిన శాస్త్రవేత్తలు? ఐఐటి జోధ్పూర్. వీరు ఛాతీ ఎక్స్రే చిత్రాలను యూజ్ చేసి కోవిడ్-19 నిర్ధారణను చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేశారు. మరొక ప్రశ్న, ఆర్థిక సర్వే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ 2023లో భారతదేశ జీడిపిలో ఎంత శాతం వృద్ధిని అంచనా వేయడం జరిగింది? ఆప్షన్ ఏ 8 నుంచి 8.5% వరకు, ఆప్షన్ బి 9.2%, ఆప్షన్ సి 10.5%, ఆప్షన్ డి 7 నుంచి 7.5%. ఆన్సర్ ఏ 8 నుంచి 8.5% వరకు అంచనా వేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను 2022 జనవరి 31న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 2022 జనవరి 31న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే 2022 జనవరి 31న ప్రవేశపెట్టిన అందులో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు అనేది 8 నుంచి 8.5% మధ్య ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఎంత శాతం? 8 నుంచి 8.5% మధ్య ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16వ ప్రశ్న, ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ఏ రంగాన్ని అతి తక్కువ ప్రభావితం చేసిందని ఈ సర్వే వెల్లడించడం జరిగింది? ఆప్షన్ ఏ వ్యవసాయ రంగం, ఆప్షన్ బి మైనింగ్ రంగం, ఆప్షన్ సి నిర్మాణ రంగం, ఆప్షన్ డి సేవా రంగం. ఆన్సర్ ఏ వ్యవసాయ రంగం.
వ్యవసాయ రంగం అని వెల్లడించడం జరిగింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అయినటువంటి సంజీవ్ సన్యాల్ ప్రకారం వివిధ రంగాల లాక్డౌన్ల వల్ల వ్యవసాయ రంగం చాలా తక్కువగా ప్రభావితమైంది. వ్యవసాయ రంగం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.6% మరియు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.9% నమోదు కావడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.6% నమోదైతే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.9% నమోదు కావడం జరిగింది. అనగా 0.3% పెరిగింది. 0.3% పెరిగింది. మరొక ప్రశ్న, చంద్రయాన్ నూతన సంవత్సరం 2002 ఎప్పుడు? ఆప్షన్ ఏ జనవరి 31, ఆప్షన్ బి ఫిబ్రవరి 1, ఆప్షన్ సి ఫిబ్రవరి 5, ఆప్షన్ డి ఫిబ్రవరి 21. ఆన్సర్ ఫిబ్రవరి 21. లూనార్ న్యూ ఇయర్ 2022 ఫిబ్రవరి 1, 2022న నిర్వహించబడుతుంది. చంద్ర నూతన సంవత్సరాన్ని చైనీస్ న్యూ ఇయర్గా పిలుస్తారు. ఇది చంద్ర నూతన సంవత్సరాన్ని చైనీస్ న్యూ ఇయర్ అని పిలుస్తారు. మరియు ఇది డిసెంబర్ 21న శీతాకాలపు అయనాంతం తర్వాత రెండవ అమావాస్య ఉదయించడంతో ప్రారంభమవుతుంది. ఏ దేశంలో? చైనాలో. మరొక ప్రశ్న, జాతీయ మహిళా కమిషన్ స్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 30, ఆప్షన్ బి జనవరి 31, ఆప్షన్ సి ఫిబ్రవరి 1, ఆప్షన్ డి ఫిబ్రవరి 2. ఆన్సర్ బి జనవరి 31. జాతీయ మహిళా కమిషన్ 1992 జనవరి 31న స్థాపించబడింది. 1992 జనవరి 31న స్థాపించబడింది. అదేవిధంగా ఇప్పుడు అనగా 2022 జనవరి 31 నాటికి మొత్తం 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ది చేంజ్ మేకర్. థీమ్ ఏంటి? థీమ్ ది చేంజ్ మేకర్. మరొక ప్రశ్న, క్రింది కంపెనీలలో ఆష్నీర్ గ్రోవర్ ఏ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు? ఎవరు? ఆష్నీర్ గ్రోవర్. ఆప్షన్ ఏ పేటిఎం, ఆప్షన్ బి పేపాల్, ఆప్షన్ సి భారత్ పే, ఆప్షన్ డి గ్లోబల్ 66. ఆన్సర్ సి భారత్ పే. ఆష్నీర్ గ్రోవర్ భారత్ పే సహ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్. మార్చి నెలాఖరు వరకు స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో వెలువడిన ఆడియో క్లిప్కు సంబంధించిన వివాదాన్ని అనుసరిస్తుంది. దీనిలో అతను కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని మాటలతో దుష్ప్రభావాలాడాడు. మరొక ప్రశ్న, 2022 జనవరి 30న రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ రాఫెల్ నాదల్, ఆప్షన్ బి డేనియల్ మెద్వెదేవ్, ఆప్షన్ సి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ డి రోజర్ ఫెదరర్. ఆన్సర్ ఏ రాఫెల్ నాదల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో అద్భుతమైన పునరాగమనం చేసిన తర్వాత రాఫెల్ నాదల్ తన రికార్డును బద్దలు కొట్టి 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మరొక ప్రశ్న, 44 ఏళ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మొదటి ఆస్ట్రేలియన్ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ డారియా సవిల్లే, ఆప్షన్ బి సమంతా స్టోసూర్, ఆప్షన్ సి మ్యాడిసన్ ఇంగ్లీష్, ఆప్షన్ డి ఆష్లీ బార్టీ. ఆన్సర్ డి ఆష్లీ బార్టీ. ప్రపంచ నెంబర్ 1 1978లో క్రిస్టిన్ ఓనీల్ తర్వాత ఎవరు? క్రిస్టిన్ ఓనీల్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మొదటి ఆస్ట్రేలియన్ మహిళగా ఆష్లీ బార్టీ నిలిచింది. ఎవరు? ఆష్లీ బార్టీ నిలిచింది. బార్టీ ప్రపంచ నంబర్ 27 ప్రపంచ నంబర్ 1 జనవరి 27, 29ల జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో డేనియల్ కాలిన్స్ను ఓడించింది. మరొక ప్రశ్న,
భారతదేశం 2022-23 ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా కోసం ఏ రాష్ట్రంలో ఉన్న హొయసాల దేవాలయాలను తన ప్రతిపాదనగా ఖరారు చేసింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ బి కర్ణాటక. భారతదేశం 2022-23 ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో పరిశీలన కోసం కర్ణాటకలోని బేలూరు, హళేబీడు, సోమనాథపురంలోని హొయసాల దేవాలయాలను తన ప్రతిపాదనలుగా ఖరారు చేసింది. ఏ ప్రాంతాలు? హళేబీడు, బేలూరు. ఇవి ఎక్కడున్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. సోమనాథపురంలోని హొయసాలలో దేవాలయం. వీటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ప్రతిపాదన అనేవి పంపినారు. మరొక ప్రశ్న, ఫిబ్రవరి 2న ఏ రోజున జరుపుకుంటారు? అనగా ఫిబ్రవరి 2వ తేదీని ప్రత్యేకంగా ఏ రోజు దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ నీటి దినోత్సవం, ఆప్షన్ సి అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం, ఆప్షన్ డి ప్రపంచ రేడియో దినోత్సవం. ఆన్సర్ ఏ ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం. చిత్తడి నేలల ప్రాముఖ్యతను మరియు వాటిని సంరక్షించవలసిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1971లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ను ఆమోదించిన తేదీని ఈ రోజు గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. 25వ ప్రశ్న, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1987, ఆప్షన్ డి 1997. ఆన్సర్ డి 1997. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1997లో జరుపుకున్నారు. 1997లో జరుపుకున్నారు. అదేవిధంగా 1971 ఫిబ్రవరి 2న కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఇరాన్ నగరం రామ్సార్లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ను ఆమోదించిన తేదీ గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు. ఇక్కడ ఇరాన్ నగరంలోని రామ్సార్ పట్టణం ఆ పట్టణం గుర్తుగానే రామ్సార్ ఒప్పందం అని పేరు వచ్చింది. మరొక ప్రశ్న, లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఏ భారతీయ అథ్లెట్ ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ నీరజ్ చోప్రా, ఆప్షన్ బి రాణి రాంపాల్, ఆప్షన్ సి పియర్ శ్రీజేష్, ఆప్షన్ డి పివి సింధు. ఆన్సర్ ఏ నీరజ్ చోప్రా. భారతదేశానికి చెందిన ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ 2022 గాను నామినేట్ అయ్యాడు. నీరజ్ చోప్రా లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు నామినేట్ అయిన 6గురిలో అతగాడు ఒకడు. ఇతను నామినీలలో రష్యన్ టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్, బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా రాడుకాను, అదేవిధంగా స్పానిష్ ఫుట్బాల్ క్రీడాకారుడు వంటి ఫెడరీ, ఆస్ట్రేలియన్ ఒలింపిక్ ఛాంపియన్ అరియార్నే టిస్మస్ మరియు వెనిజులా అథ్లెట్ యూరిమర్ రోజెస్ ఉన్నారు. మరొక ప్రశ్న, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎస్ ధోని, ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ. ఆన్సర్ సి సచిన్ టెండూల్కర్. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ లెజెండ్ అయినటువంటి లారెస్ స్పోర్ట్స్ మూమెంట్ 2020 అవార్డును గెలుచుకున్నాడు. ఇది 2011 ఐసీసీ వరల్డ్ కప్ సమయంలో టెండూల్కర్ను భారతదేశం గెలిచి తర్వాత గౌరవప్రదమైన ఒడిలో జట్టు వారి భుజాలపై మోసుకెళ్లి భావోద్వేగ క్షణాన్ని గుర్తించింది. మరొక ప్రశ్న, వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి నీరజ్ చోప్రా,
ఆప్షన్ సి పిఆర్ శ్రీజేష్, ఆప్షన్ డి మన్ప్రీత్ సింగ్. ఆన్సర్ సి పిఆర్ శ్రీజేష్. ఎవరు? పిఆర్ శ్రీజేష్. భారతీయ పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ 2022 జనవరి 30న వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2022 గాను ఎంపికయ్యాడు. అతను ఈ గౌరవాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ పురుష అథ్లెట్ మరియు రెండవ భారతీయ క్రీడాకారుడు అయ్యాడు. మరొక ప్రశ్న, చివరి ఐపీఎల్ 2022 ప్లేయర్ వ్యయం జాబితాలో ఎంతమంది ఆటగాళ్లు చేర్చబడ్డారు? ఇందులో ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ఆప్షన్ ఏ 1090, ఆప్షన్ బి 590, ఆప్షన్ సి 630, ఆప్షన్ డి 750. ఎంతమంది? 590 మంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 ఫిబ్రవరి 1న 590 మంది ఆటగాళ్లతో కూడిన వేలం జాబితాను ప్రకటించింది. ఈ మెగా ఐపీఎల్ వేలంలో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, ఆర్ అశ్విన్, ఇషాంత్ కిషన్, అజింక్య రహానే, యుజ్వేంద్ర చాహల్ సహా భారత కీలక ఆటగాళ్ళందరూ ఉంటారు. ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి మరియు ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. మరొక ప్రశ్న, ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆప్షన్ ఏ స్మృతి మందన, ఆప్షన్ బి షఫాలి వర్మ, ఆప్షన్ సి మిథాలీ రాజ్, ఆప్షన్ డి హర్మన్ ప్రీత్ కౌర్. ఆన్సర్ బి షఫాలి వర్మ. ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 2022లో భారత ఓపెనర్ షఫాలి వర్మ అగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ ముని రెండవ స్థానంలో, అదేవిధంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మూడో స్థానంలో నిలిచారు. భారత క్రీడాకారిణి స్మృతి మందన 4వ స్థానంలో ఎగబాకింది 4వ స్థానానికి. మరొక ప్రశ్న, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ జనవరి 23, ఆప్షన్ బి జనవరి 24, ఆప్షన్ సి జనవరి 25, ఆప్షన్ డి జనవరి 26. ఆన్సర్ సి జనవరి 25. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం భారత ఎన్నికల సంఘం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంది. ఎన్నోది? 12వది. మరొక ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1949, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1952. ఆన్సర్ బి 1950. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్థాపించబడింది. ఇప్పుడు 1950 జనవరి 25న స్థాపించబడింది. 2011 నుండి ఆ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరొక ప్రశ్న, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ జనవరి 21, ఆప్షన్ బి జనవరి 22, ఆప్షన్ సి జనవరి 24, ఆప్షన్ డి జనవరి 25. ఆన్సర్ డి జనవరి 25. జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 5న జరుపుకుంటారు. ఇది జాతీయ పర్యాటక దినోత్సవం. ఎప్పుడు? జనవరి 25. దీన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ? పర్యాటక మంత్రిత్వ శాఖ. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరొక ప్రశ్న, లక్నో ఐపీఎల్ జట్టు కొత్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ లక్నో సూపర్ జైంట్స్, ఆప్షన్ బి లక్నో టస్కర్స్, ఆప్షన్ సి లక్నో నవాబ్, ఆప్షన్ డి లక్నో చార్జర్స్. ఆన్సర్ ఏ లక్నో సూపర్ జైంట్స్. 36వ ప్రశ్న, 2022 మధ్య నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ను ఏ కంపెనీ ఆవిష్కరించనుంది?
ఆప్షన్ ఏ మెటా, ఆప్షన్ బి గూగుల్, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. ఆన్సర్ ఏ మెటా కంపెనీ. ఫేస్బుక్ మాతృ సంస్థ అయినటువంటి మెటా ఇటీవల తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ను ఈ ఏడాది మధ్య నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా ఉంటుందని అంచనా వేసింది. తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేయడానికి సెకనుకు క్వింటిలియన్ల కార్యకలాపాలను నిర్వహించగల సూపర్ కంప్యూటర్లు అవసరమని ఈ కంపెనీ వెల్లడించింది. మరొక ప్రశ్న, ఫిబ్రవరి 5న ఏ నగరంలో సమానత్వ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి భోపాల్. ఆన్సర్ సి హైదరాబాద్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2002 ఫిబ్రవరి 5న హైదరాబాద్ను సందర్శిస్తారు. 11వ శతాబ్దపు భక్తి సన్యాసి అయినటువంటి శ్రీ రామానుజాచార్య స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని హైదరాబాద్లో ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మరొక ప్రశ్న, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ సంవత్సరంలోగా విరమించుకోవాలని నాసా యోచిస్తోంది? ఆప్షన్ ఏ 2030 మార్చి, ఆప్షన్ బి 2031 జనవరి, ఆప్షన్ సి 2025 డిసెంబర్, ఆప్షన్ డి 2026 జనవరి. ఆన్సర్ 2031 జనవరి. ఆన్సర్ బి. నాసా 2031 జనవరిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి పదవీ విరమణ చేయాలని యోచిస్తోంది మరియు వివరణాత్మక పరివర్తన ప్రణాళికను రూపొందించింది. అంతరిక్ష సంస్థ తన చివరి దశాబ్దపు కార్యాచరణ జీవితంలో వాణిజ్య కార్యకలాపాల కోసం ISSని తెరవాలని యోచిస్తోంది. మరొక ప్రశ్న, IPL 2022కి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ బి మహారాష్ట్ర. IPL 2022 మహారాష్ట్రలోని ముంబై, పూణేలలో జరుగుతుందని BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ధృవీకరించారు. ప్లే ఆఫ్లు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది. అయితే తదుపరి దశలో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. చివరి ప్రశ్న, ICC అండర్-19 ప్రపంచ కప్లో సెంచరీ సాధించిన 3వ భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ యాష్దుల్, ఆప్షన్ బి షేక్ రషీద్, ఆప్షన్ సి రాజ్ బావా, ఆప్షన్ డి సిద్ధార్థ యాదవ్. ICC అండర్-19. ఆన్సర్ ఏ యాష్దుల్. విరాట్ కోహ్లీ, ఉన్మక్ చంద్ తర్వాత ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో సెంచరీ చేసిన 3వ భారతీయుడుగా నిలిచాడు. ఎవరు? యాష్దుల్. మొదటి వ్యక్తి విరాట్ కోహ్లీ, తర్వాత ఉన్ముక్ చంద్, థర్డ్ పర్సన్ ఇతను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 40 ప్రశ్నలు కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.